హాయ్ స్టూడెంట్స్, మొన్నటి క్లాస్ కంటిన్యూషన్ అమ్మా. మొన్నటి క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాము? ట్రెపెజోయిడల్ రూలు డెరైవ్ చేయడం, ఫార్ములా డెరైవ్ చేయడము అండ్ దాని మీద ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. ఆ ప్రాబ్లమ్ని బేస్ చేసుకుని ఈ 4 ప్రాబ్లమ్స్ చేయండి. ఫస్ట్ ఇదేంటి? ఎవాల్యుయేట్ I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 dx by 1 plus x corrected to 3 decimal places by ట్రెపెజోయిడల్ రూల్ విత్ h ఈక్వల్ టు 0.5. h అనేది 0.5 ఇచ్చారు. n వాల్యూ ఎంత అవుతుంది? 1 minus 0 by 0.5 అంటే 1 by 0.5. ఓకేనా? ఎన్ని వాల్యూస్ వస్తాయంట? 1 minus 0 by 0.5 equal to 1 by 0.5. 1 by 0.5 ఎంత వాల్యూ? 2 అంటే 2 సబ్ ఇంటర్వెల్స్ వస్తాయి. ఓకేనమ్మా? ఆ టేబుల్ వేసుకుని ఎక్స్ వాల్యూస్ 1 0. ఫస్ట్ ఎక్స్ వాల్యూ టేబుల్ ఎలా వేసుకుంటారు? 0 0కి ఈ 0.5 ఫైండ్ ప్లస్ చేయండి. 0.5 0.5కి మళ్ళీ 0.5 ఎంత? 1. అంతే కదా? 2 సబ్ ఇంటర్వెల్స్ 1 2. 0 నుంచి 0.5 వరకు ఒకటి, 0.5 నుంచి 1 వరకు ఒకటి. ఓకేనా? ఈ 2 సబ్ ఇంటర్వెల్స్ అంటే ఎక్స్ ప్లేస్ 0 వేసుకుని 1 by 1 plus 0 అంటే 1 by 1 1 1 by 1 plus 0.5. ఓకేనా? మళ్ళీ 1 by 1 plus 1. అర్థమైందా? అలా టేబుల్ క్రియేట్ చేసుకుని ట్రెపెజోయిడల్ రూల్ ఫార్ములా వేసుకుని చేయండి. నెక్స్ట్ I ఈక్వల్ 0 ఇంటిగ్రల్ 0 to 1 dx by 1 plus x కరెక్టెడ్ టు 3 డెసిమల్ ప్లేసెస్ ట్రెపెజోయిడల్ రూల్ విత్ h ఈక్వల్ టు 0.25. ఇది కూడా సేమ్ అని ఇక్కడ 0.5 ఇచ్చారు, ఇక్కడ 0.25 ఇచ్చారు. సేమ్ ఎవాల్యుయేట్ ద ఇంటిగ్రల్ 0 to 1 f1 by 1 plus x dx by ట్రెపెజోయిడల్ రూల్. అక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఓన్లీ f of x ఇచ్చి ట్రెపెజోయిడల్ రూల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. f of xకి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలాగ? ట్రెపెజోయిడల్ రూల్ని యూజ్ చేసుకుంటూ. ఓకేనా? ఏమీ ఇవ్వలేదు మనకి, హెచ్ కానీ ఎన్న కానీ ఇవ్వలేదు. దీనికి కూడా అంతే. అప్పుడు ఏం చేయాలంట? ఒకసారి ఈ సమ్ చూడండి అమ్మా. ఎవాల్యుయేట్ 0 to 6 dx by 1 plus x square by ట్రెపెజోయిడల్ రూల్. ఓకేనా? డివైడ్ ద ఈ 6 ఉన్నాయి కదా, 0 to 6 ఉన్నాయి. ఈ 0 to 6ని మనకి ఈజీగా రావడం కోసం 0 to 6 into 6 equal sub intervals. 6 equal sub intervals each of with h equal to 6 equal sub intervals అంటే n equal to 6 అయ్యింది. h వాల్యూ వస్తుంది కదా, 6 minus 0 by 6 equal to 6 by 6 equal to 1. h వాల్యూ ఎంత? 1 వచ్చింది. ఓకేనమ్మా? అలాగా ఏదైనా సరే సమ్ ఎజ్యూమ్ చేసుకోవచ్చు, మనకి ఈజీగా ఉండేది. ఇక్కడ ఇంకేమన్నా తీసుకుంటే పాయింట్స్ వస్తాయి కాబట్టి పాయింట్స్ ఎలా తీసుకుంటే టేబుల్ అనేది ఎక్కువ అవుతుంది. ఇక్కడ 6 సబ్ ఇంటర్వెల్స్ తీసుకున్నారనుకోండి, 6 minus 0 by 6 అంటే 6 క్యాన్సిల్ అయిపోయి 1 అయిపోతుంది కదా, అందుకని ఈజీగా ఉండడం కోసం 6 ఈక్వల్ సబ్ ఇంటర్వెల్స్ తీసుకున్నాం. ఇక్కడ ఎలా తీసుకుంటారు? 0 to 1 అంటే n ఈక్వల్ టు 4 తీసుకున్నారనుకోండి, 4 సబ్ ఇంటర్వెల్స్ కింద తీసుకున్నారనుకోండి. సపోజ్ 4 కింద తీసుకుంటే ఏమవుతుందంట? 1 ప్లస్ 0 by 4 అంటే 1 by 4. 1 by 4 ఈక్వల్ టు 0.25. హెచ్ వాల్యూ ఎంత వచ్చింది? అక్కడ 0.25 వచ్చింది. ఓకేనా? కానీ పైన ఉంది చూడండి అమ్మా, 1 by x. దీనికి కూడా హెచ్ వాల్యూ 0.25 వచ్చింది. అంటే దీని యొక్క ఎన్ వాల్యూ ఎంత అయింది? 4 అవుతుంది. అంటే ఏమవుతుందంటే అక్కడ 4 ఈక్వల్ 4 ఈక్వల్ సబ్ ఇంటర్వెల్స్ వస్తాయి.
4 ఈక్వల్ సబ్ డివిజర్స్ వస్తాయి, దాని నుంచి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ ఈ రెండు ఒకటి అయిపోతున్నాయి కాబట్టి సేమ్ ఇంటర్వెల్ కాబట్టి ఏం చేసుకుంటారు మీరు, సపోజ్ 3 తీసుకుందామా, 3 తీసుకుంటే ఇక్కడ పైన కూడా సేమ్ అదే కాబట్టి 0.5 వచ్చేస్తుంది. 5 తీసుకోండి అమ్మా, సేమ్ 2 సమ్స్ ఒకటే అయిపోతాయి కాబట్టి 5 తీసుకోండి. 1/5 ఓకేనా. 1/5 తీసుకుంటే ఎంత వస్తుంది, 0.2 వస్తుంది. ఏం చేయాలి, 0కి 0.2, 0.2కి మళ్ళీ 0.2, 0.4 వస్తుంది, 0.4కి 0.2, 0.6, 0.6కి 0.2, 0.8, 0.8కి 0.2, 1. ఓకేనా, చేస్తారు కదా. ఈ సమ్ చూడండి, 6 ఈక్వల్ సబ్ ఇంటర్వెల్స్ తీసుకుంటే h6 - 0/6 ఈక్వల్ టు 1 వచ్చింది. ద వాల్యూస్ ఆఫ్ f of x ఈక్వల్ టు 1/1 ప్లస్ x² ఆర్ గివెన్ బిలో. ఎక్స్ వాల్యూస్ తీసుకుంటాం. ఎక్స్ వాల్యూస్ ఎలా తీసుకుంటాము, 0 నుంచి 1 వరకు 0 ప్లస్ 1, 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 1 3, 3 ప్లస్ 1 4, 4 ప్లస్ 1 5, 5 ప్లస్ 1 6. ఏం చేస్తున్నాం ఇక్కడ, హెచ్ వాల్యూని యాడ్ చేస్తున్నాం. ఓకేనా, ఎక్స్ వాల్యూని ఫంక్షన్లో వేసుకుంటే 1/1 ప్లస్ 0² 1/1 ప్లస్ 0² అంటే 1/1 ఈక్వల్ టు 1, 1/1 ప్లస్ 1² 1/1 ప్లస్ 1² అంటే 1/2, 1/1 ప్లస్ 2² 1/1 ప్లస్ 2² అంటే 1/1 ప్లస్ 4 అంటే 1/5, 0.2 అలా 6 వాల్యూస్. అప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూస్ని y0, y1 ఇది పెన్సిల్తో రాసుకుంటే సరిపోతుందమ్మా, y2, y3, y4, y5, y6 ఆ వాల్యూస్ అన్నీ ఇలా రాసుకున్నా పర్వాలేదు, పెన్సిల్తో మీరు ఇలా రాసుకున్నా పర్వాలేదు. ఓకేనా, ఈ ఫార్ములాస్ అన్ని ట్రెపెజాయిడల్ రూల్ ఫార్ములా తెలుసు కదా, h/2 ఇంటూ y0 ప్లస్ yn ప్లస్ 2 ఇంటూ y1, y2, y3 అండ్ సో ఆన్ yn-1 వరకు. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు కావాల్సిన ట్రెపెజాయిడల్ రూల్లో దాని యొక్క ఇంటిగ్రేషన్ అనేది, మనకి ఇచ్చిన ఫంక్షన్ యొక్క ఇంటిగ్రేషన్ లిమిట్స్ని యూజ్ చేసుకుని. అర్థమైందమ్మా. నెక్స్ట్ సింప్సన్స్ 1/3 రూల్ థీరం చూడండి అమ్మా. లెట్ y ఈక్వల్ టు f of x be a function which assumes the values y0, y1, y2 and so on yn corresponding to the values x0 equal to a, x1 equal to a plus h, x2 equal to a plus 2h plus and so on, xn equal to a plus nh equal to b. So that b minus a equal to nh and n is even. Then అంటే ఏం చేయాలి, మనకి సింప్సన్స్ 1/3 రూల్లో సపోజ్ హెచ్ వాల్యూ ఇచ్చేస్తే పర్వాలేదు, ఎన్ వాల్యూ వస్తుంది. అదే సపోజ్ హెచ్ వాల్యూ కానీ ఎన్ వాల్యూ కానీ ఇవ్వకపోతే ఏం చేయాలంట, ఎన్ అనేది ఈవెన్ తీసుకోవాలి, 2, 4, 6 అలా. ఓకేనమ్మా, అర్థమైందా. ఏంటంట సింప్సన్స్ 1/3 రూల్ ఫార్ములా, ఇంటిగ్రల్ a to b y dx ఈక్వల్ టు h/3 ఇంటూ y0 ప్లస్ yn ప్లస్ 4 ఇంటూ y1 ప్లస్ y3 ప్లస్ అండ్ సో ఆన్ yn-1 ప్లస్ 2 ఇంటూ y2 ప్లస్ y4 ప్లస్ అండ్ సో ఆన్ yn-2. ఇక్కడ చూడండి అమ్మా, ఫార్ములా అబ్జర్వ్ చేయండి, h/3 అక్కడ ట్రెపెజాయిడల్ రూల్ h/2, ఇక్కడ h/3 ఇంటూ ఫస్ట్ వాల్యూ అండ్ లాస్ట్ ఎంత వాల్యూ y0 ప్లస్ yn ప్లస్ 4 ఇంటూ ఆడ్ నెంబర్స్ 1, 3, 5, 7 అండ్ సో ఆన్. ఓకేనా, ప్లస్ 2 ఇంటూ ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8. ఓకే, అర్థమైందమ్మా ఫార్ములా. ఇది ఎలా చేసుకోవాలంటే ట్రెపెజాయిడల్ రూల్ ఎలా వచ్చింది, n ఈక్వల్ టు 1 అనేది జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ట్రెపెజాయిడల్ రూల్ వచ్చింది. అదే జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములాలో n ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే వచ్చేదే సింప్సన్స్ 1/3 రూల్. సింప్సన్స్ 1/3 ఇలా కూడా రాసుకోవచ్చు, సింప్సన్స్ 1/3 రూల్. ప్రూఫ్, డివైడ్ ద ఇంటర్వెల్ a to b into n sub intervals of with n h such that x equal to a, x not equal to a plus h and so on, xn equal to a plus nh equal to b, so that n is even.
మనము ట్రెప్జాయిడల్ రూల్ని ఫామ్లో డిరైవ్ చేసాం. ఎలా డిరైవ్ చేసుకున్నాం? ఈక్వల్ సబ్ ఇంటర్వెల్స్కి డివైడ్ సేమ్ ఇలానే. దీంట్లో ఉన్న 5 మెథడ్స్ కూడా ఇలానే ఉంటుంది. బై టేకింగ్ n ఈక్వల్ టు 2 ఇన్ ద జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములా, టేకింగ్ ద కర్వ్ y ఈక్వల్ టు f(x) త్రూ ద n ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనుకోండి, n+1 టర్మ్స్ వరకు రాసుకోవాలి. అంటే 2+1 టర్మ్ అంటే 3 టర్మ్స్. అండ్ 3 టర్మ్స్ అంటే ఫస్ట్ టర్మ్ x0 y0, సెకండ్ టర్మ్ x1 y1, థర్డ్ టర్మ్ x2 y2 యాజ్ ఎ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2 అంటే డెల్టా స్క్వేర్ y0 వరకు వస్తుంది కదా. ఇది నార్మల్గా x0, ఇది డెల్టా y0, ఇది డెల్టా స్క్వేర్ y0. ఓకేనమ్మా. సో దట్ డిఫరెన్స్ ఆఫ్ ఆర్డర్ 3 అంటే దీనికి ఆర్డర్ ఎలా తీసుకుంటామంట, 3 కన్నా ఎక్కువ తీసుకుంటాం. x0 నుంచి x2 వరకు y dx ఈక్వల్ టు డిఫరెన్స్ n సబ్ ఇంటర్వెల్స్ యొక్క డిఫరెన్స్ తీసుకుంటున్నాను నేను. x0, x1, x2 3 అయినా 3 కన్నా ఎక్కువైనా ఈక్వల్ టు h ఇంటూ ఏం చేయాలి, జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములాలో n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వచ్చింది ఇది. ఓకేనమ్మా. దాన్ని మళ్ళీ సింప్లిఫై చేసుకుంటే 2y0 ప్లస్ 2 ఇంటూ డెల్టా y0 అంటే y1 అనేలోంచి y0 తీసేస్తేనే కదా డెల్టా y0 వస్తుంది, ప్లస్ 1/3 ఇంటూ డెల్టా స్క్వేర్ y0 అంటే ఏం చేస్తున్నాము, డెల్టా y1 మైనస్ డెల్టా y0. అవునా, డెల్టా y1 మైనస్ డెల్టా y0, డెల్టా y2 మైనస్ డెల్టా y0 కదా, y1 డెల్టా y2 మైనస్ డెల్టా y1. అప్పుడు ఏం చేయాలి, డెల్టా స్క్వేర్ y0 అంటే మళ్ళీ డెల్టా y0ని y2 మైనస్ y1 మైనస్ y2 కింద తీసుకుంటాం. దాన్ని సింప్లిఫై చేసుకుంటే ఈ టర్మ్ వచ్చింది. టోటల్ దీన్ని సింప్లిఫై చేసుకుంటే h/3 ఇంటూ y0 ప్లస్ 4y1 ప్లస్ y2. సిమిలర్లీ ఇక్కడ x0 నుంచి x2 వరకు తీసుకున్నాం, మళ్ళీ x2 నుంచి ఎక్కడ వరకు తీసుకోవాలి, x4 వరకు, x2 x3 x4 3 సేమ్ ఉంటాయి. ఇక్కడ సేమ్ ఈక్వల్ స్పేస్, ఇక్కడ ఈక్వల్, ఇక్కడ 3 వచ్చినాయి, ఇక్కడ 3, x2 x3 x4. ఓకేనమ్మా. y dx ఇక్కడ ఏమొస్తుందంట, x2 అది y2 ప్లస్ 4y3 ప్లస్ y4. సిమిలర్గా దీన్ని ఎజ్యూమ్ చేసుకుని దీన్ని రాసుకున్నాం. సేమ్ అలానే ఎంత టర్మ్ x⁻n-2 n-1 x⁻n. ఓకేనా. y dx ఈక్వల్, దీంట్లో కూడా డిఫరెన్స్ 3 కదా, h/3 into yn-2 plus 4 into yn-1 plus yn. Adding these integrals we get, మనకి ఇచ్చిన n ఇంటిగ్రల్స్ని యాడ్ చేసుకుంటే x0 నుంచి ఇంటర్వెల్ xn వరకు y dx ఈక్వల్ టు మనం 3 టర్మ్స్ చేసాం కదా, 3 టర్మ్స్ యాడ్ చేసుకుంటే చివరికి ఏమొచ్చిందంట, h/3 ఈక్వల్ టు y0 ప్లస్ yn ప్లస్ 4 ఇంటూ ఆడ్ నెంబర్స్ y1 y3. ఆడ్ నెంబర్స్కి కోఎఫిషియంట్ 4 అయ్యింది, 4ని కామన్ తీసుకుని రాసుకున్నాం. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్కి 2 అయ్యింది. రిమైనింగ్ ఏముంది, yn ఒకటి, కోఎఫిషియంట్ 1, y0 ప్లస్ yn, y2 y2 2y2, y4 y4 2y4 అండ్ సో ఆన్. ఓకేనమ్మా. నెక్స్ట్ బై యూజింగ్ సింప్సన్స్ 1/3 రూల్ ఎవాల్యుయేట్ -3 to 3 x⁴ dx బై టేకింగ్ 7 ఈక్విడిస్టెన్స్ ఆర్డినేట్స్. అంటే 7 ఆర్డినేట్స్ రావాలంటే ఎన్ని రావాలి, 6 సబ్ ఇంటర్వెల్స్ రావాలి. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 ఆర్డినేట్స్ వచ్చినాయి. ఎన్ని 6 సబ్ ఇంటర్వెల్స్, 1 2 -3 నుంచి -2 వరకు 1, -2 to -1 2 3 4 5 6. ఓకేనా. 6 సబ్ ఇంటర్వెల్స్ వచ్చినాయి, 7 ఆర్డినేట్స్. అర్థమైంది ఎలా తీసుకోవాలో. 7 ఈక్విడిస్టెన్స్ ఆర్డినేట్స్ కాబట్టి 6 వాల్యూస్, 6 సబ్ ఇంటర్వెల్స్ అంటే n వాల్యూ ఎంత అయిందంటే అక్కడ 6 అయింది. h వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఇంటూ 6 సబ్ ఇంటర్వెల్స్ ఆఫ్ విత్ h ఈక్వల్ టు 3 మైనస్ ఆఫ్ -3/6. 3 మైనస్ ఆఫ్ -3 అంటే 3 + 3/6 ఈక్వల్ టు 6/6 ఈక్వల్ టు 1. h వాల్యూ 1 వచ్చింది. ఇప్పుడు -3 + 1 -2, -2 + 1 -1, -1 + 1 0, 0 + 1 1, 1 + 1 2, 2 + 1 3. ఓకేనా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ ఎండ్ అవ్వాలి మనకి. ఈ మధ్యలో -3 నుంచి 3 వరకు 7 ఈక్విడిస్టెన్స్ ఆర్డినేట్స్ ఉంటాయంట. అంటే 7 ఈక్విడిస్టెన్స్ ఆర్డినేట్స్ అంటే 6 సబ్ ఇంటర్వెల్స్ తీసుకుంటాం.
ఈ ఎక్స్ వాల్యూస్ని మనకి ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే -3 హోల్ పవర్ 4 అంటే 81, -2 హోల్ పవర్ 4 అంటే 16, -1 హోల్ పవర్ 4 అంటే 1 అని సో ఓకేనమ్మా. దీన్ని మళ్ళీ ఇది y0, y1, y2, y3, y4, y5, y6 సేమ్ యాజ్ టీస్ ట్రెపెజాయిడల్ రూల్ ఎలా రాసుకున్నాం సేమ్ అలాగే రాసుకుంటాం. ఓన్లీ ఏం మారుతుంది ఫార్ములా ఒక్కటే. సింప్సన్స్ 1/3 ట్రెపెజాయిడల్ రూల్ ఫార్ములా. ఏదైనా 6 మెథడ్స్లో కూడా సేమ్ ఇలానే టేబుల్ రాసుకుంటాం, ఇంటర్వెల్స్ అలాగే చేసుకుంటాం, ఫార్ములా ఒకటే చేంజ్ అవుతుంది. అక్కడ ఏది అడిగితే అది రాసుకుంటాం. ఫార్ములా సింప్సన్స్ 1/3 రూల్లో ఫార్ములా ఏంటి? h/3 × y0 + y6 + 4 × y1, y3, y5 + 2 × y2 + y4. మనకి y6 వరకు ఉన్నాయి కాబట్టి n అనేది 6 అవుతుంది. 6 - 2 అనేది 4 y4. దాన్ని సింప్లిఫై చేసుకుంటూ వచ్చాను. ఓకేనా అమ్మా. నెక్స్ట్ calculate the value of the integral 2 to 10 dx by 1 plus x using Simpson's 1/3 rule by dividing the interval 2 to 10 into 8 equal parts up to 4 decimal places. అంటే ఏమన్నాడంట? 8 ఈక్వల్ పార్ట్స్ అంటే 8 సబ్ ఇంటర్వెల్స్. టేబుల్ చూడండి, 1 2 3 4 5 6 7 8 సబ్ ఇంటర్వెల్స్ అంటే 10 + 10 - 2 10 - 2/8. 10 - 2 ఎంత? 8/8 = 1. అంటే హెచ్ వాల్యూ ఎంత అయింది అక్కడ? 1 అవుతుంది. ఓకేనమ్మా. ఇంటూ 8 ఈక్వల్ పార్ట్స్ అప్ టు 4 డెసిమల్ ప్లేసెస్. అంటే మనం ఎక్స్ వాల్యూ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు పాయింట్ తర్వాత 4 డెసిమల్ ప్లేసెస్ వరకు తీసుకోమని చెప్పారు. అర్థమైందా? డివైడ్ ద ఇంటర్వెల్ 2 to 10 into 8 equal sub-intervals with h = 10 - 2/8 = 1. The values of y = f of x for each point of subdivision are given below. ఫస్ట్ 2 కదా స్టార్ట్ అయ్యేది. 2 + 1 3, 3 + 1 4, 4 + 1 5, 5 + 1 6, 6 + 1 7, 7 + 1 8, 8 + 1 9, 9 + 1 10. ఓకేనమ్మా. ఈ వాల్యూస్ అన్ని ఫంక్షన్లో వేసుకుంటే 4 డెసిమల్ ప్లేసెస్ వరకు తీసుకోవాలన్నారు. మనం ఇక్కడ 5 తీసుకున్నాం. ఓకేనా. 10 వాల్యూస్. ఆ వాల్యూస్ అన్నీ రాసుకుంటారు. సింప్సన్స్ 1/3 రూల్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటారు. మనకి క్యాల్సియం ఉంటుంది కాబట్టి సింప్లిఫై చేసేసుకుంటారు. నెక్స్ట్ evaluate the integral 0 to 4 e⁴x dx by Simpsons 1/3 rule. ఇక్కడ ఓన్లీ ఫంక్షన్ ఇచ్చేసి సింప్సన్స్ 1/3 రూల్ యూజ్ చేసుకుని ఇంటెగ్రల్ని దీనికి ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తాము? అక్కడ మన సింప్సన్స్ 1/3 రూల్లో డిరైవ్ చేసుకున్నప్పుడు ఫార్ములాలో n అనేది ఏమని చెప్పుకున్నాం? ఈవెన్ అని చెప్పుకున్నాం కాబట్టి ఏమని తీసుకోవాలి? n అనేది ఈవెన్ తీసుకుందాం. ఈవెన్ అంటే 2 4 6 8 10 అని సో ఆన్ కదా. అక్కడ మనకి ఏముంది? 0 to 4 ఉంది. ఈజీగా రావడం కోసం 4 తీసుకున్నాం అనుకోండి, 1 అయిపోతుంది కదా హెచ్ వాల్యూ. 4 - 0/4 = 1. ఓకేనా. సపోజ్ 2 తీసుకున్నారనుకోండి, 4 - 0/2, 4/2 ఎంత? 2 అవుతుంది. అవునా? అంటే ఎలా వస్తుంది? హెచ్ 0 + 2 2, 2 + 2 4. ఓన్లీ 2 సబ్ ఇంటర్వెల్స్ మాత్రమే వస్తాయి. అలాగన్నా చేయొచ్చు. ఓకేనమ్మా. 0 1 2 3 4 అంటే 0 నుంచి స్టార్ట్ చేసి 0 + 1 1, 1 + 1 2, 2 + 1 3, 3 + 1 4. వాల్యూస్ని e⁴xలో వేసుకుంటే వచ్చిన వాల్యూస్. దాన్ని మరలా దేంట్లోనూ సింప్సన్స్ 1/3 ఫార్ములాలో యూజ్ చేసుకుంటే సమ్. ఓకే. నెక్స్ట్ సింప్సన్స్ 3/8 రూల్. మనం ఇప్పుడు ఎన్ని మెథడ్లు నేర్చుకున్నాం? ట్రెపెజాయిడల్ రూలు, సింప్సన్స్ 1/3, సింప్సన్స్ 3/8 ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ట్రెపెజాయిడల్ రూల్లో ఫార్ములా ఏంటంట? ఫస్ట్ టర్మ్ h/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ఎంత టర్మ్కి ఓన్లీ కోఎఫిషియంట్ 1, రిమైనింగ్ టర్మ్స్ అనికి కోఎఫిషియంట్ 2. ఓకేనా. నెక్స్ట్ సింప్సన్స్ 1/3 రూల్లో h/3 × y0 + yn plus 4 into odd numbers, sum of the odd numbers plus
2 ఇంటూ సమ్ ఆఫ్ ద ఈవెన్ నెంబర్స్. అవునా? అది సింప్సన్స్ 1/3 ఫార్ములాస్ గుర్తుపెట్టేసుకోవాలి మీరు. ఇది సింప్సన్స్ 3/8 ఫార్ములా. దీంట్లో ఏంటంట సేమ్ ఫంక్షన్ అదే మ్యాటర్ రాసుకుంటారు. n ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 యొక్క మల్టిపుల్స్ని తీసుకోవాలంటే n వాల్యూ అనేది సింప్సన్స్ 3/8 ఫార్ములాకి. ఓకేనమ్మా? ఫార్ములా చూడండి. ఇంటిగ్రల్ a to b y dx ఈక్వల్ టు 3h/8 ఇంటూ y0 ప్లస్ yn ప్లస్ 3 ఇంటూ y1 y2 y4 y ప్లస్ y5 అండ్ సో ఆన్ yn మైనస్ 1. ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ప్లస్ 2 ఇంటూ ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఫస్ట్ టర్ము లాస్ట్ టర్ము రాసుకుని ప్లస్ 3 ఇంటూ గ్యాప్ వదులుకోండి ప్లస్ 2 ఇంటూ ఇక్కడ ఏమి రాస్తారంట 3 మల్టిపుల్స్ 3 6 9. ఓకేనమ్మా? అలా రాసుకుంటారు. రిమైనింగ్ వాల్యూస్ అన్ని ఇక్కడ సెకండ్ టర్మ్లో వస్తాయి. ప్రూఫ్ చూడండి. డివైడ్ ద ఇంటర్వెల్ a to b into n sub intervals with h such that x0 equal to a, x1 equal to a plus h, x2 equal to a plus 2h and so on, xn equal to a plus nh equal to b so that n is a multiple of 3. అక్కడ మన దాంట్లో ఇచ్చిందే రాసుకుంటాం. బై టేకింగ్ n equal to 3 in the general quadrature formula. ట్రెపెజాయిడల్ రూల్ అయితే n equal to 1, సింప్సన్స్ 1/3 రూల్ అయితే n equal to 2, సింప్సన్స్ 3/8 రూల్ అయితే n equal to 3. అండ్ టేకింగ్ ద కర్వ్ త్రూ ద పాయింట్స్ 3 తీసుకుంటే n ప్లస్ 1 టర్మ్స్ కాబట్టి 3 ప్లస్ 1 టర్మ్స్ అంటే 4 టర్మ్స్ అంటే 4 వాల్యూస్ x0 y0 ఒకటి, x1 y1, x2 y2, x3 y3 యాజ్ ఎ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 3. ఇక్కడ 3 అన్న తీసుకోవచ్చు సో దట్ ద డిఫరెన్స్ ఆఫ్ ఆర్డర్ 3 కన్నా ఎక్కువ. ఓకేనమ్మా? వీ గెట్ దాన్ని ఎలా రాసుకోవచ్చు అంట x0 నుంచి x3 వరకు 3 కన్నా ఎక్కువ అన్న తీసుకోవచ్చు అన్నారు కదా. x0 మనం సింప్సన్స్ 1/3లో 3 తీసుకున్నాం. అవునా? x0 x1 x2 ఇక్కడ 3 కన్నా ఎక్కువ అన్న తీసుకోవచ్చు కాబట్టి x0 x1 x2 x3 y dx ఈక్వల్ టు h ఇంటూ జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములాలో n ఈక్వల్ టు 3 వేసుకున్నప్పుడు వచ్చిన టర్మ్ ఇది. 1 2 3 4 టర్మ్స్ వస్తాయి. n ప్లస్ 1 అంటే 4 కదా. దాన్ని సింప్లిఫై చేసుకుంటే వచ్చింది 3h/8 ఇంటూ y0 ప్లస్ 3y1 ప్లస్ 3y2 ప్లస్ y3. ఇది ఎలా వచ్చిందంట y0 అంటే y0 డెల్టా y0 అంటే y1 మైనస్ y0 డెల్టా స్క్వేర్ y0 అంటే y2 2 మైనస్ 2y1 ప్లస్ y0 డెల్టా క్యూబ్ y2 అంటే ఈ టర్మ్. ఓకేనమ్మా? దీన్ని మొత్తం సింప్లిఫై చేసుకుంటే 3h/8 ఇంటూ y0 ప్లస్ 3y1 ప్లస్ 3y2 ప్లస్ y3. సేమ్ అలానే సిమిలర్లీ సెకండ్ ఇంటర్వెల్ x3 నుంచి ఎలా తీసుకోవాలి? సేమ్ స్పేస్ కాబట్టి x6 వరకు x3 x4 x5 x6 3h/8 ఇంటూ y3 ప్లస్ 3y4 ప్లస్ 3y5 ప్లస్ y6. దీన్ని బేస్ చేసుకుని ఫార్ములా రాసుకుందాం. నెక్స్ట్ nth ఇంటర్వెల్ xn minus 3 to xn y dx equal to 3h/8 into yn minus 3 plus yn minus 2, 3 into yn minus 2 plus 3 into yn minus 1 plus yn. Adding all these integrals, we get all integrals యాడ్ చేసుకుంటే x0 xn y dx ఈక్వల్ టు ఆల్ 3 టర్మ్స్ అని మొత్తం n ఇంటిగ్రల్స్ యాడ్ చేసుకుంటే n ఇంటిగ్రల్స్ మనకు వచ్చిన ఫార్ములా. ఇదే సింప్సన్స్ 3/8 రూల్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఇంటిగ్రల్ 0 to 1 dx by 1 plus x square by using సింప్సన్స్ 1/3 and 3/8 రూల్. ఇదే సమ్కి 1/3 3/8 రూల్ కూడా చేయమన్నాడు. టేబుల్ రాసుకుంటారు. దీంట్లో ఏమైనా అన్ని ఇచ్చారా? ఇవ్వలేదు. రెండిట్లకి యూజ్ అయ్యేలా రాసుకుందాం. సింప్సన్స్ 1/3 రూల్లో n వాల్యూ ఎంత తీసుకోవాలి? n ఈజ్ ఈవెన్ తీసుకోవాలి. ఓకేనా? 3/8లో n ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3. ఈ రెండిట్లోనూ కామన్గా ఉన్నవి ఏమేంటి? దాంట్లో 2 4 6 8 అలా వస్తాయి. దీంట్లో 3 6 9 అలా వస్తాయి. రెండిట్లోనూ కామన్గా ఉన్నది 6 ఉంది. అవునా? 2 ఈవెన్లోనూ 6 ఉంది, మల్టిపుల్ ఆఫ్ 3లోనూ 6 ఉంది కాబట్టి 6 ఈక్వల్ సబ్ ఇంటర్వెల్స్ తీసుకుంటాం. అంటే 1 - 0/6 1/6.
దెన్ ద వాల్యూస్ ఆఫ్ వైఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఈ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ యొక్క వాల్యూస్ అంటే 0 ప్లస్ 1/6, 1/6 ప్లస్ 1/6, 2/6 ప్లస్ 1/6, 3/6, 3/6 ప్లస్ 1/6, 4/6. ఇలా చేసుకుని వెళ్తే 1 వరకు చేసుకురావాలి. అలా ఎన్ని వచ్చినాయి? 1, 2, 3, 4, 5, 6 సబ్ ఇంటర్వెల్స్ వచ్చినాయి. ఓకేనమ్మా. దాని మ్యాక్సిమం మనం ఇక్కడ తీసుకునే వాల్యూస్ అనేవి 4 డెసిమల్ ప్లేసెస్ వరకు తీసుకోండి అమ్మా. ఓకేనా. y0, y1, y2, y3, y4, y5, y6. మరి నేను ఎందుకు 6 తీసుకున్నాను? డిఫరెంట్గా కూడా తీసుకోవచ్చు. అక్కడ 2 టేబుల్ వేసుకోవడం ఎందుకు? రెండింటికి కామన్గా ఉండడం కోసం, ఒకే టేబుల్ యూజ్ చేయడం కోసం n వాల్యూ అనేది 6 కింద తీసుకున్నాం. సింప్సన్స్ 1/3 రూల్ ఫార్ములా వేసుకుంటారు, సింప్లిఫై చేసుకుంటూ వచ్చింది. సేమ్ అలానే అదే టేబుల్ యూజ్ చేసుకుని సింప్సన్స్ 3/8 ఫార్ములా. ఓకేనమ్మా. నెక్స్ట్ అక్కడ ఒక్కొక్కసారి 3/8 రూల్ అని అడిగేసి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పై అని అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పై అంటే ఏం చేయాలంట? మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటి? 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా. దానికి నార్మల్గా ఇంటిగ్రేషన్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. లిమిట్స్ ఏంటి? 1 to 0. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. tan ఇన్వర్స్ ఆఫ్ tan ఇన్వర్స్ 1 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 0. 1 ఎప్పుడు అవుతుంది? π/4 మైనస్ 0 అంటే π/4 వచ్చింది. ఓకేనా. ఇన్ కేస్ ఆఫ్ సింప్సన్స్ 1/3 రూల్ π/4 ఈక్వల్ టు వాల్యూ ఎంత? 0.785366. అప్రాక్సిమేట్గా 2 ఈక్వల్ వస్తాయమ్మా. పై ఈక్వల్ టు 4 ఇంటూ వాల్యూ, 4 ఇంటూ వాల్యూ దీన్ని సింప్లిఫై చేసుకుంటే పై వాల్యూ వచ్చింది. సేమ్ అలానే ఇన్ కేస్ ఆఫ్ సింప్సన్స్ 3/8 రూల్ π/4 ఈక్వల్ టు వాల్యూ, అంతే కదా. దీని వాల్యూ π/4, ఈ వాల్యూ దీనికి అప్పుడు యూజ్ చేసుకుని π/4 ఈక్వల్ టు దానికి 4 అటేపుకి వెళ్తే మళ్ళీ 4 ఇంటూ 0.785368 మల్టిప్లై చేసుకుంటే 3.14147. నెక్స్ట్ ఈ 3 సమ్స్ చేయడం హోంవర్క్. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1 to 7 1/x dx by using Simpsons 1/3, 1/3/8. Find the approximate value of log 7 in each case. ఫైండ్ అవుట్ చేయాలి. ఇక log 7 బేసి అంటే ఇక్కడ మనం వచ్చింది మరి 7 కదా, 1 to 7 కదా, అప్పర్ లిమిట్ 7 కాబట్టి అలా ఇచ్చారు. ఓకేనా. నెక్స్ట్ యూజింగ్ సింప్సన్స్ 3/8 రూల్ ఎవాల్యుయేట్ 0 to 1 ప్లస్ ఎక్స్ dx విత్ h ఈక్వల్ టు 1/x h వాల్యూ ఇచ్చేసారు. 3/7 x square log x dx by using Simpsons 3/8 rule take h equal to 1. ఇక్కడ log x వాల్యూస్ అనేవమ్మా ఫంక్షన్లో ఇన్ జనరల్ లాగరిథమిక్ వాల్యూస్ తీసుకోండి క్యాలిక్యులేటర్లో. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.